హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరిగింది, ఇంకా కొంతమందికి జరగలేదు. సో అటువంటి వారికి కూడా డేట్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మా మండలంకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క డేట్లో, అలాగే కొంతమందికి చౌటి వాళ్ళు, అలాగే మగవాళ్ళు, నెక్స్ట్ అంటే కాలు చెయ్య బాగోలేని వాళ్ళు అలా ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో అయితే వెరిఫికేషన్కి రమ్మంటున్నారు హాస్పిటల్కి. అంటే ఇప్పుడు చెవులు వినబడిన వాళ్ళకి వీళ్ళందరికీ మనకి ఫిబ్రవరిలో అలా డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా వికలాంగుల సర్టిఫికేట్ ఆ విధంగా ఉన్న వాళ్ళకి మార్చి ఏప్రిల్లో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెరిఫికేషను ఇలా జరుగుతుంది కాబట్టి మనకి ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది వెరిఫికేషన్ జరగడానికి. మీకు వచ్చిన డేట్ అనేది మీ వెల్ఫేర్ అసిస్టెంట్ వారు చెప్తారు. ఏ డేట్లో వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి అనేది చెప్తారు. సో మీరు మీ సచివాలయంలో కనుక్కున్నా కూడా వాళ్ళు చెప్తారండి. డేట్స్ అయితే వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్లో మీరు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుంటే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అనేది మళ్ళీ మనకి సర్టిఫికేట్లో అదే విధంగా ఉంటుంది. లేదు అంటే మాత్రం మనకి ఇన్ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది. సో మరి ఆ విధంగా అయితే పెన్షన్ అనేది ఉంచాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి పెన్షన్ పోదు, వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు పెన్షన్స్ అనేవి తీసేస్తారండి. సో అందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పెన్షన్ అనేది ఇనెలిజిబుల్ అయితే మాత్రం ఆ తర్వాత నుంచి మీ పెన్షన్ ఆగిపోతుంది. ప్రస్తుతానికైతే అందరికీ పెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి. సో మీకు ఇంకా వెరిఫికేషన్ జరగకపోతే కంగారు పడకండి, మీకు పిలుస్తారు. ఎందుకంటే కొందరికి మార్చిలో, కొందరికి ఏప్రిల్లో డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.